ఇక కొల్లేరు ప్రాంత ఆక్రమణలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లక్షల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరును ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాఫియా ఏలుతుందన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన కొల్లేరు కొందరు ఆక్రమణల చేతిలోకి వెళ్లిపోయిందని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కొల్లేరు ప్రాంతాన్ని చేపల చెరువుగా మార్చారని నారాయణ అన్నారు. ఆ ప్రాంతంలో 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుందని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఫిష్ మాఫియాకి మొత్తం నాయకత్వం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు దాన్ని మొత్తం ఖాళీ చేయమని ఆర్డర్ వేసింది. 3 వారాల లోపల ఆ కొల్లేరు మొత్తం ఖాళీ చేయించమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి పార్లమెంట్ సభ్యులతో సహా మొత్తం కలిసి ఈ సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. గవర్నమెంట్ ప్రెజర్ చేయాలా, మోడీని ప్రెజర్ చేయాలా, సుప్రీంకోర్టు ఆర్డర్ మార్పించాలని చెప్పేసి ఓపెన్గా ప్రకటించారు. అందులో భాగంగానే నిన్న మోడీ గారు వెళ్ళి గుజరాత్ పర్యటిస్తూ అన్ని 12 ప్రాంతాల పేరు చెప్పాడు. కొల్లేరు మాది చెప్పలే. అంటే అదేంటంటే అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా వస్తుంటే దాన్ని ఖండించకపోగా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రధానమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి అర్థమైపోయింది. అందుకే నేను చూశాను, దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 12 ఇలాంటి అభయారణ్యాలను చెప్పినవాడు, ఫారెస్ట్కి సంబంధించి చెప్పినవాడు, మరి ఏషియా దేశంలో కన్నా అందుకని పెద్దగా ఉన్నట్టు కొల్లేరు అని చెప్పలే.